మెక్సికో యాజ్ వెల్ కెనడా మెక్సికో కెనడా ఆ రెండింటి మీదే ఆయన. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఆయన కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద అటాక్ చేయాలంటే ఈ హెస్ టు పాస్ ఎ జనరల్ రూల్. దానివల్ల ఇండియన్స్ నేచురల్ అండి. ఒక యుద్ధం జరిగినప్పుడు సంబంధం లేకపోయినా గాయపడే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు భారతదేశం అది పరిస్థితి. మరి హౌ టు అడ్రస్ అంటే ఐ బిలీవ్ జయశంకర్ హ్యాస్ ప్లాన్ బి విత్ హిమ్ రైట్ నౌ, ఎక్స్టర్నల్ అఫైర్స్. వాళ్ళు కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి ఇండియాకి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అడ్రస్ చేయడానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కసరత్తు మొదలెట్టే ఉంటారు. ఇది ఏంటంటే మోడీ వరకు వెళ్ళి ఆయన కూడా తన వంతు సలహా, తన వంతు వాదన. ఇప్పుడు మేజర్ది ఇంకోటి ఇందాక మనం మాట్లాడుకుంటూ బర్త్ రైట్ గురించి ఆయన అది అమెండ్మెంట్ తీసుకొచ్చాడు కదా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చాడు కదా. ఏంటి ఆయనకు వచ్చిన కష్టం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమెరికన్ సిటిజన్స్గా వాళ్ళు చలామణి అయిపోవటం వల్ల వాళ్ళకున్న ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనే బెంగ ఏమన్నా ట్రంప్కి ఉందా? అంటే ట్రంప్కి బెంగ కంటే కూడా అదొక పొలిటికల్ వెపన్ అని నేను అనుకుంటున్నాను పర్సనల్. ఐ మే బి రైట్ ఆర్ ఐ మే బి రాంగ్. అదేంటంటే ఆ మాట చెప్పి ఎలక్షన్స్లో గెలిచాడు, మళ్ళీ ఆ మాట చెప్పి మళ్ళీ రెండోసారి కూడా గెలిచాడు. సో ఆ మాట మీద ఏదైనా చేస్తేనే జనాలు ఆయన నమ్ముతారు. రైట్, నేను ఇది చేస్తా అని వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు 6 గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చింది, అది అయిందా లేదా అని చెప్పి అపోజిషన్ వాళ్ళు రోజు పీకుతున్నారు. అవును, అట్లాగే అనమాట. నేను ఇది చేస్తానని వచ్చాడు ఆయన. 16లో వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు 24లో వచ్చాడు. అది వేరే వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయకుండా, వేరే వాళ్ళు క్వశ్చన్ చేయకుండా. ఇప్పుడు మరి 22 స్టేట్స్ అపోజ్ చేసింది అదే కదా సార్? అవునండి, వాళ్ళు ఫెడరల్ కోర్ట్స్లో వేశారు. సో అంతిమంగా ఏంటంటే సుప్రీంకోర్టుకు వచ్చినా సరే దాని మీద ఇంకా ఫర్దర్గా బోర్డంత న్యాయపరమైన చర్చలు జరగాలనుకోండి, అది ఇట్స్ టూ లాంగ్. మనం ఇప్పుడే దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. కానీ బట్ వచ్చిన 2వ రోజు ఇంత వివాదం నెత్తికెత్తుకోవాల్సిన అవసరం ఆయనకి ఏం వచ్చిందని మీరు ఇందాక చెప్పారు. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనుకున్నారు, 80 వాటి మీద సంతకం చేశారు. అందులో 26 క్రూషియల్. ఆ 26లో ఒక 6 మరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు డిఫరెంట్గా ఈవెన్ WHO అని క్వశ్చన్ చేసి అమెరికా బిట్ అస్టానిషింగ్ అనిపించలేదు సార్ WHO ఎంటిటీని క్వశ్చన్ చేయటం. WHO తోటి ఏమైనా విభేదాలు ఉంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆయన WHO అని ఏమంటలా, నాకు సంబంధం లేదు అంటున్నాడు. నేను ఉండను, అమెరికా విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ WHO అంటున్నాడు. ఓకే, అంటే ఆయన ఏంటంటే హీ హాస్ డీలింక్డ్ హిమ్సెల్ఫ్. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ మీద దాని మీద ఒక ట్రీటీ ఉంది, ప్యారిస్ ట్రీటీ అంటారు దాన్ని. ఆ ప్యారిస్ ట్రీటీలో 200 మంది ఉన్నారు, దాంట్లో కూడా నేను దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గుడ్ జాబ్ అంటమాట. దాంట్లో ఇప్పుడు ఇండియా కూడా యాక్టివ్ రోల్లో ఉంది. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ సచ్ ఈస్ ద కేస్ అండి. అంటే సరే అది ఎలాగో వెంబడే ఏదో మెటీరియలైజ్ అయిపోతుందని కాదు, కానీ ఇంత 22 రాష్ట్రాల నుంచి, అవుట్ ఆఫ్ 50 స్టేట్స్ 22 రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆయన తత్వానికి వెనక్కి తగ్గే రకం కాదు, తగ్గేదేలే బ్యాచ్ ఆయన. బట్ దీని మీద అయితే ఒక రిఫ్ట్ నడుస్తూ ఉంటుంది రిపబ్లికన్స్కి డెమోక్రాట్స్కి మధ్య. అండ్ యాజ్ ఇట్ ఈస్గా మన కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ వరకు మనం ఆ ఫ్రేమ్లో కనుక చూసుకుంటే భారతీయ కుటుంబ వ్యవస్థకి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా వచ్చే ఇబ్బంది ఏంటి? ఉన్నాయండి. అంటే కొంచెం ఇబ్బందులు అంటే ఇప్పటి వరకు మన డాలర్ డ్రీమ్లో అంటారు కదా, డాలర్ డ్రీమ్. ఇప్పుడు ఇండియన్స్ ఇదివరకు ఏంటంటే ఒక పిల్లలు స్టేజ్లో అమెరికా వెళ్ళాలి, అమెరికాలో చదువుకోవాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి, ఆ స్టేజ్ దాటిపోయాం మనం గత 20 ఏళ్లలో. ఇప్పుడు మన ఫ్యామిలీ కూడా అమెరికాలో ఉంది. ఆల్మోస్ట్ ఇండియా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకళ్ళు అమెరికా వెళ్ళే స్టేజ్కి వరకు వచ్చేసాం మనం. వచ్చేసాం. ఇప్పుడు అది మొత్తం సెకండ్ జనరేషన్ అక్కడ రెడీగా ఉంది, ఎదిగొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి క్వశ్చన్ అది ప్రశ్నార్థకం అవుతుంది అన్నమాట. ఎందుకు అక్కడ ఉండాలా ఉండకూడదా? ఇప్పుడు ఆ సిటిజన్షిప్ రాకపోతే వెనక్కి వచ్చేయాలి. ఇప్పుడు రకరకాలు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అక్కడ, పాప నాకు మనవరాలు అమెరికన్ సిటిజనే, కానీ మా అబ్బాయి కోడలు వద్దనుకున్నారు, వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 20 ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయికి, అంటే 20 ఏళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళు అక్కడ 6 ఏళ్ళ తర్వాత వచ్చేసారు, ఇక్కడ వచ్చి 3 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు వచ్చాయి. ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఈ అమ్మాయికి సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది అది వాళ్ళ సొంత నిర్ణయం. కానీ ఏంటంటే అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అమెరికాలో ఉంటూ సిటిజన్షిప్, పిల్లలకి సిటిజన్షిప్ వచ్చి
సరే మనం ఈ H1 కంటిన్యూ చేయటమో లేకపోతే ఇంకేదో ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఉందాము మన తర్వాత సిటిజన్షిప్ కంటే కూడా ముందు మధ్యలో ఇంకో ఛానల్ ఉంది గ్రీన్ కార్డ్ ఇంకో ప్లాట్ఫామ్. ఆ గ్రీన్ కార్డ్ ఏంటంటే అమెరికాలో ఫస్ట్ స్టూడెంట్ వీసా అయిపోగానే ఓపీటీ, ఆ ఓపీటీ మీద అంటే ఆన్లైన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఓపీటీకి పర్మిషన్ ఇస్తారు, ఏడాది లేకపోతే 2 ఏళ్ళు పర్మిషన్. ఆ ఓపీటీలో మీరు ఉద్యోగం చేయొచ్చు. ఈ ఉద్యోగం చేసేటప్పుడు మీకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చినా సరే ఓపీటీ అయిపోతే వచ్చేయాలి. ఓకే. ఇప్పుడు ఆ ఓపీటీ టైంలోనే వాళ్ళకి H1 రావాలి కంపల్సరీగా. రైట్. అదే ఓపీటీకి ఏమైనా కాల వ్యవధి నిర్ణయిస్తారా? ఉన్నదండి. ఓపీటీ మొదటిసారి ఐ థింక్ 18 నెలలు ఇస్తారు, ఇంకోసారి ఎక్స్టెండ్ చేస్తే 12 నెలలు కానీ మళ్ళీ 18 నెలలు వేస్తారు. అంతకుమించి ఇవ్వరు ఇక్కడ ఓపీటీ. సో వన్స్ ఇట్ ఇస్ కంప్లీటెడ్ దే హావ్ టు కమ్ బ్యాక్ అంతే. దే హావ్ టు కమ్ బ్యాక్. ఉద్యోగం ఉన్నప్పటికీ వచ్చేయాల్సింది. ఇంకా దే బికమ్ an illegal person in that country. సో ఆ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా బాబు నీ వల్ల మేము చిక్కుల్లో పడతాం వెళ్ళిపోని పంపించేస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే దాదాపు 100కి 95 మంది 96 మంది వచ్చేస్తారు. అలా ఓపీటీ వచ్చినా కూడా H1 రాని వాళ్ళు. ఆ మిగతా 4 ఏం చేస్తారంటే ఆ పెద్ద ఉద్యోగం మానేసి ఇంకే పెట్రోల్ బంక్లోనో ఇంకెక్కడో పనిచేస్తూ అక్కడే ఉంటారు. వాళ్ళు దే ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. చాలా చిన్న పర్సంటేజ్ విషయమే. ఇప్పుడు అంటే ఉజ్జాయింపుగా సార్, అంటే ఎగ్జాక్ట్ లెక్కలు మళ్ళీ త్వరలో వస్తాయి. ఇలా రేపో మాపో లేదా ఈ ఏడాది ఈ ఫిబ్రవరి నుంచి డెలివరీస్ ఎక్స్పెక్ట్ అవుతున్న ఇండియన్ ఫ్యామిలీస్ వేల సంఖ్యలో ఉండుంటాయి అక్కడ, వేల సంఖ్యలో ఉండుంటాయి. సో వీళ్ళందరికీ లాస్ట్ ఇయర్ 145,000 మంది పిల్లలు పుట్టారు ఇండియన్స్కి. 2023లో అమెరికాలో 140 క్లోజ్ టు 1.5 lakhs. వీఆర్ నెక్స్ట్ టు మెక్సికో. తక్కువేం కాదు మన వాళ్ళు. మెక్సికో వాళ్ళు 150 దాటి ఉంటే వీళ్ళు మన వాళ్ళు 150కి తక్కువ ఉన్నారు. సో పుట్టారు అంటే మన అంతే. మనం మొత్తం మనం ఆల్మోస్ట్ ఒక 60 లక్షల మంది ఉన్నాం. మనం 60 లక్షల మంది ఇండియన్స్ ఉన్నప్పుడు అమెరికన్ పాపులేషన్లో ఇది ఒక రమారమి పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు సార్? 1/4 ఉన్న మన ఇండియన్స్. 1/4 అది 60 లక్షలు. డెఫినెట్గా ఇట్స్ పొటెన్షియల్ థ్రెట్ వాళ్ళ పర్సెప్షన్లో. నాట్ దట్ వీఆర్ గోయింగ్ టు పోజ్ థ్రెట్ కానీ డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానంతో ఉండే వాళ్ళ పర్సెప్షన్లో ఇది పొటెన్షియల్ థ్రెట్ ఆఫ్ పర్సంటేజ్ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళు అలా ఉంటారని కాదు నేను అంటే. ఇప్పుడు ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. డొనాల్డ్ ట్రంప్ విధానాల గురించి క్లోజ్గా మాట్లాడుతున్న ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, స్కిల్ మాకు కావాలి, స్కిల్ మీద డిపెండ్ అయి ఉన్నాం, టాలెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాం అని చెప్తున్నాడు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ తన ఇనాగ్రల్ స్పీచ్లో కూడా ఏం చెప్పాడు, ఐఎమ్ కలర్ బ్లైండ్ అండ్ టాలెంట్ ఫోకస్డ్. మై గవర్నమెంట్ ఈజ్ కలర్ బ్లైండ్ అండ్ టాలెంట్ ఫోకస్డ్ అని చెప్పాడు. అంటే ఏంటంటే వర్ణ వివక్ష లేదు. అంత క్రితం ఆయన మీద వచ్చింది ఆ కామెంట్ వచ్చింది ఆయన మీద. మరక తుడి చేసుకోవడానికి నాకు ఎవరైనా సంబంధం, బ్లాక్స్ అయినా ఓకే, హిస్పానిక్ వాళ్ళు కూడా ఓకే అదన్నమాట. ఓకే అని చెప్పుకొచ్చాడు. అలాగే టాలెంట్ ఫోకస్డ్ అని చెప్తున్నాడు. టాలెంట్ ఫోకస్డ్ అంటే చాలా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏది పడితే అది అని కాకుండా ఈవెన్ ఐటీ రంగంలో కూడా కొంచెం లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదో మెషిన్ లెర్నింగ్, అంటే ఐఎమ్ నాట్ ఎన్ ఐటీ మ్యాన్ బట్ విన్న విషయాల గురించి చెప్తున్నమాట. అలాంటి స్పెసిఫిక్ ఫోకస్డ్ అన్నమాట. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎక్స్ట్రీమ్ సైన్స్ రీసెర్చ్ చేసేది, మెడికల్ రీసెర్చ్, అలాంటి ఫోకస్డ్గా ఉన్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి స్ట్రైట్ అవే గ్రీన్ కార్డ్ ఇస్తానని కూడా చెప్తున్నాడు. ఈ మధ్యలో అంటే ఆయన ఏం చెప్పాడంటే మొన్న ఎలక్షన్ ముందు స్పీచ్లో టాలెంటెడ్ స్టూడెంట్స్ గ్రీన్ కార్డ్ ఇస్తానని అన్నమాట. అదేంటి జనరల్ స్టేట్మెంట్ అది. మన వాళ్ళందరూ ఓహో అనుకుంటారు. మన ఇక్కడ ఇంకేంది మీకు 6 సిలిండర్లు మనకి ఇక్కడ 6 సిలిండర్లు ఇస్తున్నారు అనగానే ఎంత జనాలంతా ఇలా ఓటేస్తారు. అవి ఇస్తున్నారా, సిలిండర్ ఇస్తున్నారా లేదా మనకు తెలియదు అన్నమాట. అలాగే కానీ ఆయన అన్న మాట ఏంటంటే దెర్ ఇస్ ఎ కండిషన్ సప్లై లాంటి చిన్న కింద స్టిక్కర్ ఉంది, స్టార్ మార్క్ వేసిందన్నమాట. అని చెప్పింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ ఓరియంటెడ్ మెడికల్ రీసెర్చ్,
ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ కనుక్కోవాలి, లేకపోతే హార్ట్ డిసీజెస్కి ట్రీట్మెంట్ కనుక్కోవాలి, ప్రివెన్షన్కి ఎక్విప్మెంట్స్ తయారు చేయాలి. అది మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ఏఐ వీటికి సంబంధించిన వాళ్ళు